హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ. మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఉందండి. మన పాల్వంచ బస్ స్టాండ్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో, అది కూడా మెయిన్ మార్కెట్ అయినటువంటి పాల్వంచలో ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా అండి ఇది. అంబేద్కర్ సెంటర్ని ఆనుకొని ఉంటుంది. అంబేద్కర్ సెంటరు భద్రాచలం టు కొత్తగూడెం వెళ్ళే హైవే ఇది. హైవే నుంచి సెకండ్ బిట్ అండి ఇల్లు. మొత్తం రెండు 2 ఫ్లోర్స్ ఉంటుంది. 2 ఫ్లోర్స్ అంటే G+1 ఇల్లు. G+1 ప్లస్ పైన పెంట్ హౌస్ ఉంటుందండి. పెంట్ హౌస్ కూడా 4 రూమ్లు ఉంటుంది. అదేవిధంగా కింద ఫ్లోర్ వచ్చేసరికి డైరెక్ట్ రూమ్స్ 6 రూమ్లు ఉంటాయి. ఇటు 3 రూమ్లు, అటు 3 రూమ్లు. అందులోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఓపెన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారు. కాకపోతే పాత బిల్డింగ్ కాబట్టి ల్యాండ్ వాల్యూ కింద చూసి మాట్లాడి తగ్గించి తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం మాట్లాడి తీసుకోవచ్చండి. ఇది మిడిల్ పోర్షన్ అండి. ఇది హాల్, పెద్ద హాల్ ఇది. హాల్ తర్వాత డైరెక్ట్ రూమ్స్ ఉంటాయి, బ్యాక్ టు బ్యాక్ రూమ్స్. వాటిని కిచెన్గా, హాల్గా, బెడ్రూమ్స్గా వాడుకుంటున్నారు. ఇది కనిపించేది హాలు. దానికి సపరేట్ ఉంటుంది, డైరెక్ట్ రూమ్స్ కాబట్టి. ఇదొక రూము, దాని ముందుకు వెళ్తా ఉంటే ఇంకో రూము, ఇదొక రూము. పెద్ద రూమ్స్ అండి ఇవైతే, చాలా పెద్ద రూమ్స్. ఇది ఒక రూము, 2 రూములు, బ్యాక్ టు బ్యాక్ 2 రూములు. అదేవిధంగా లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అంటే ఈ రూమ్లో కాదు, బ్యాక్ సైడ్ ఇప్పుడు కనిపించింది కదా, అలా బ్యాక్ సైడ్ డోర్ తీసి బయటికి వెళ్తూ ఉంటే లోపలే బాత్రూమ్ ఉన్నట్టే ఉంటుంది. ఇది ఒక కిచెన్గా వాడుకుంటున్నారు. కిచెను, అదేవిధంగా కిచెన్ దాటిన తర్వాత అదొక బెడ్రూమ్గా వాడుకుంటున్నారు. అదేవిధంగా ఇందాక చూపించినట్టుగానే దీనికి కూడా సపరేట్గా లోపలికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఏంటి కనిపించేది అటాచ్డ్ బాత్రూమ్ అండి. వాటర్ సౌకర్యం కూడా పుష్కలంగా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. కింద దిగి 2 అడుగులు వేసామంటే మెయిన్ రోడ్ అండి. అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉంటుంది మనకి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదండి. మనకి రెంట్ పర్పసే నాకు తెలిసి కింద పోర్షన్ వచ్చేసరికి డైరెక్ట్ రూమ్లు కాబట్టి వాటికి సింగిల్ రూమ్లు ఇచ్చారండి. ఒకవేళ కావాలంటే డబుల్ రూమ్ తీసుకుంటున్నారు, లేదా సింగిల్ రూమ్ తీసుకుంటున్నారు. అలా కింద వరకే నాకు తెలిసి ఒక 20,000 వస్తుందండి రెంట్ పర్పస్. నెలకి 20,000. పైన పెంట్ హౌస్ మీద ఒక 6,000. 2 రూమ్లు కదా, డబల్ రూమ్లు, మొత్తం 4 రూమ్లు పైన పెంట్ హౌస్కి. వాటికి వచ్చేసరికి 12,000 వస్తుంది. ఎటు చూసినా ఒక 20,000-30,000 ఎటు పోదండి మనకి. ఇది పెంట్ హౌస్ అన్నమాట. ఆల్రెడీ ఉంటున్నారు వాళ్ళు, బ్యాచిలరు, ప్రైవేట్ జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మనమైతే వీడియో తీసి చూపిస్తాం అన్నమాట మీకు. బాత్రూమ్ సౌకర్యం, వాటర్ ట్యాపు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. దీనికైతే పక్క గవర్నమెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంత బడ్జెట్ పెట్టగలుగుతాను, నాకు మెయిన్ రోడ్లో ఇల్లు కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి. ఇల్లు అయితే పాత ఇల్లే అండి, కాకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాంక్ లోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కనిపించేదే కాసాం అండి. దీనికి ఈ బిల్డింగ్ పక్కనే ఎదురుగానే ఒక బిల్డింగ్ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే కాసాం ఉంటుంది. అదేవిధంగా రిలయన్స్ స్మార్ట్, అదేవిధంగా అపార్ట్మెంట్స్, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. దీని వెనకాల పార్ట్స్ వచ్చేసి మొత్తం మన నెహ్రూ నగర్ కిందకు వస్తుందండి. మంచి కమర్షియల్ ఏరియా అండి ఇదైతే. పెంట్ హౌస్ ముందు కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మనకి ఏమన్నా రేపటి దాని శుభకార్యాలు కానీ ఏమన్నా పెట్టుకోవాలన్నా, భోజనాలు ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కనిపించేది రిలయన్స్ స్మార్ట్ అండి, అంబేద్కర్ సెంటరు. 3 రూట్లు కలుస్తుందండి. ఒకటి భద్రాచలంకి వెళ్ళే రూటు, పాల్వంచ బస్ స్టాండ్, భద్రాచలం, అదేవిధంగా పైకి కొత్తగూడెం. మీకు ఆపోజిట్ డైరెక్షన్లో కనిపించింది వచ్చేసి మనకి కిన్నెరసాని రూట్ అండి. అది కనిపించేది కిన్నెరసాని రూటు, పవర్ ప్లాంటు కిన్నెరసాని. అలా మెయిన్ మార్కెట్ ఏరియా అండి. ఇక్కడ తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం అని నా అభిప్రాయం. మధ్యతరగతి వాళ్ళు తీసుకోలేరు, కానీ ఖచ్చితంగా కొంచెం హై క్లాస్లో ఉన్నవారు, కొంచెం ఆస్తులు ఎక్కువ ఉన్నవాళ్ళు,
ఇక్కడ స్థిరపడిపోవాలి అనే ఆలోచనలో అయితే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ తీసుకుంటే వారికి ఖచ్చితంగా లాభం ఉంటుంది. చూశారు కదా, మనకు 3 ట్యాంకులు ఉంటాయి, వాటర్ ట్యాంక్స్. కనిపించేది అపార్ట్మెంట్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రిలయన్స్ పాయింట్, రిలయన్స్ మార్ట్, ఖుషి రెస్టారెంట్, బృందావన్, మధువన్, ఇది జమాల్ క్లాస్ షోరూమ్ అండి ఇప్పుడు కనిపించేది. అది జమాల్ క్లాస్ షోరూము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడదామండి. థ్యాంక్ యూ.